నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒక పార్టీతో పొత్తులు ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు. ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారని అంబటి రాంబాబు అన్నారు. పవన్ చంద్రబాబును టీడీపీ జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నారు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా. ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా. ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. అక్కడక్కడ భీముడిని పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జనావాసాలకు దూరంగా పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించకుండా వారిని సీఎం జగన్ వంచారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు భూముల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ స్కామ్ చేశారని రవీంద్ర ఆరోపించారు. 25 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా వారిని వీధుల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు, ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి 2 అంశాలు కూడా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో 2,60,000 గృహాలు, పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ 10% కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం 2,60,000 పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి. బెనిఫిషరీస్ అగ్రిమెంట్ అయ్యారు, లోన్లు తీసుకున్నారు. వీళ్ళకేమో గత 5 సంవత్సరాల నుంచి 2,60,000 గృహాలు పాడుపెట్టి నివాసానికి వీలు లేకుండా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్న రుణాలు తీర్చమని ఈ రకంగా 2,60,000 గృహాలకు, పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 52 రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఆయన పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఈ పోరాటంకు ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలకు కల్పించిన అధికారాలను ఈ చట్టం కాలరాసేలా ఉందని లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. చట్టాలపై ఎలాంటి అవగాహన లేని రెవెన్యూ అధికారులు భూ హక్కు వివాదాలను పరిష్కరిస్తారని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పేర్కొనడం కరెక్ట్ కాదని ఐలు నేత నర్రా శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగం కొన్ని స్పష్టమైన అధికారాలని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీకి స్పష్టంగా నిర్దేశించింది. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ చట్టం ద్వారా జ్యుడిషియరీ అధికారాల్లో ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకునే అధికారం, రెవెన్యూ అధికారుల పెత్తనం పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల న్యాయవాదులు, కొంతమంది నాతో న్యాయవాదులు కేసుల కోసం అని చెప్పేసి అడగటం కూడా జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలు భూ వివాదాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అది మొత్తం రెవెన్యూ శాఖ అధీనంలో కనుక చిక్కుకుంటే వాళ్ళు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు అనేకమైన ఈనాం భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు, అనేక వందల వేల కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఒక ఉత్తర్వుని ఇచ్చారు. యథావిధిగా ఈ నెంబరింగ్కి సంబంధించి కానీ, సివిల్ కోర్టు నెంబరింగ్కి సంబంధించి కానీ యథావిధిగా పరిస్థితి కొనసాగాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దుర్మార్గం ఏంటంటే ఇంత ఆందోళన జరుగుతూ ఉన్నా కానీ మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ కానీ ప్రభుత్వం కానీ ఏమని చెబుతుందంటే ఈ చట్టం చాలా ఉపయోగం అని చెబుతూ ఉంది. ఏ విధంగా ఉపయోగం అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి బేసు లేదు. అందుకనే ఈరోజు న్యాయవాదులు
రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి జిల్లాల్లో ఈ విధమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తక్షణం భూ హక్కు చట్టాన్ని రద్దు చేసుకోవాలి. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని కూడా అందించలేని దుస్థితిలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారని సిపిఎం విమర్శించింది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కలుషిత నీరు త్రాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో అధికారులు పైప్ లైన్లు మారుస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని సిపిఎం నేత నళినీకాంత్ అన్నారు. డ్రైనేజీలో ఉన్న మంచినీటి పైప్ లైన్లను వెంటనే తొలగించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డయేరియా లక్షణాలతో మృతి చెందిన అన్ని కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ధర్నాలో ఆది నికల్సన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అక్రమంగా పైప్ లైన్లు ఇళ్లకు తీసుకోవటం వల్ల తద్వారా కూడా సమస్య వస్తూ ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం నగరపాలక సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాలి. తాత్కాలికంగా ఎక్కడైతే సమస్య వచ్చిందో, ప్రజలు ఎక్కడైతే చచ్చిపోయారో అప్పటికప్పుడు స్పందించి ఆ ప్రాంతం వరకే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ మేము ప్రభుత్వాన్ని నగరపాలక సంస్థ డిమాండ్ చేస్తుంది, ఈ సమస్య గుంటూరు నగరం మొత్తం ఉంది కాబట్టి నగరం మొత్తంగా కూడా ఎక్కడైతే పాత పైప్ లైన్ వ్యవస్థ ఉందో దాన్ని తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మురుగు కాలువల గుండా లేదా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాటిని తీసేసి కొత్త పైప్ లైన్ వ్యవస్థ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకే మద్దతు ఉంటుందని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ వడ్డెరలను ఓటు బ్యాంకులా మాత్రమే చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరణ్యలపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్, రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే వడ్డెరలకు 2 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకే వడ్డెరలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. వడ్డెరల సత్తా చూపించేందుకు ఈ నెల 25వ తేదీ నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభలో వడ్డెరలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నగర అధ్యక్షులు సత్యనారాయణ, నగర యువజన అధ్యక్షులు చైతన్య, యువజన నాయకులు వాసు, సాయి తేజ, దేవళ్ల రాజశేఖర్, మణిబాబు పలువురు పాల్గొన్నారు. 25వ తారీఖు అనగా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టాము. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డెరలు ఉన్నారు. దాదాపు 20 లక్షల పైన ఓటు బ్యాంకు ఉన్న వడ్డెర కులాన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని ఒక కార్యకర్తలుగా చిన్న చిన్న నామినేట్ పోస్టులు ఇచ్చి మమ్మల్ని చులకన భావం చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో, మా ఒక బలం చూపించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను కలుపుకొని సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఆహ్వానిస్తూ ఉన్న వడ్డెర కుల నాయకుల్ని, అలాగే వివిధ పార్టీ నాయకులను కూడా ఆహ్వానించాం. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా తూర్పులోని కొత్తపేట శివాలయం గుడిలో పూజ అనంతరం డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ పాలన అంతమొందించాలంటే ఫ్యాన్ పోవాలి, కమలం రావాలని తెలిపారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అమూల్యమైన ఓటుని బీజేపీకి వేసి వైసీపీ ఫ్యాన్కి రెక్కలు విరిగిపోయేలాగా చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒకటే ధ్యేయంగా పనిచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి దేశానికి బీజేపీ ఎంత అవసరం ఉన్నదో అలాగే రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ అంతే అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భారతీయ జనతా పార్టీ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గత నవంబర్ నెలలో నగరంలో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి కలుషితమైన నీళ్లు తాగి ప్రజలు డయేరియా, మలేరియా వ్యాధిన పడుతున్నారని, ఆ రోజే అధికారులను, ప్రజాప్రతినిధులను, కార్పొరేటర్ను హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అయినా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓ పక్క ప్రజలు చనిపోతున్నా గానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా గానీ ఇంతవరకు వాటి మీద సరైన యాక్షన్ కూడా తీసుకోలేదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, ప్రజాపోరు కన్వీనర్ పోతురాజు వెంకటేశ్వర్లు, సురేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మేము మొన్న కార్పొరేషన్ మొదలైనప్పుడు బీజేపీ తరఫు నుంచి వాటర్ శాంపిల్స్తో సహా మేము తీసుకెళ్లి
మా పార్టీ వాళ్ళందరం చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. అయినా కూడా స్పందన లేకుండా ఏదైతే శారదా కాలనీలో బాగాలేదని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ మేము ఇచ్చినా సరే ఆ రోజు కూడా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించగా మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతోటి బయటికి నెట్టడమే జరిగింది తప్పితే ఆ యొక్క సమస్యను అయితే పరిష్కరించాల. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైంది. పద్మ అనే అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఒక 5 లక్షల రూపాయలు అట్లా పడేసేసి ఎవరి ద్వారా చేతులు దొప్పుగా మా పని అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. అందించాలి, అమృత జలాలు పంపించాలని చెప్పి ప్రతి ఇంటికి ఉచిత కులాయి అందిస్తుంటే ఈ ప్రభుత్వం జలగ ప్రభుత్వం, పేద ప్రజలు పట్టి పీడిస్తున్న ఈ జలగ ప్రభుత్వం మీరు చూశారు. దాదాపు 400 మంది హాస్పిటల్ పాలయ్యారు. 2 పైన చనిపోతే కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరు కూడా పట్టించుకునే స్థితి. గుంటూరు నగరంలో 2 మంత్రులు ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇంకొకరు సోషల్ వెల్ఫేర్ మంత్రి. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేట్లేదు? ఇవాళకి కలుషిత నీరు వస్తూనే ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళకి చేరుతూనే ఉన్నారు. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి హుండీని పగలగొట్టిన దుండగులు కానుకలను దొంగలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. బృందావన గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదిక మీద శ్రీరామ పునర్వసు రాగా నీరాజనం భారతీ సంగీత నిలయం సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచల రామదాసు జయంతి ఉత్సవం నిర్వహించారు. సామూహికంగా భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ దంపతులు, డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి, గుదిమెళ్ల కూర్మనాథస్వామి, త్యాగరాజ సాంస్కృతిక సామూహికంగా భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ దంపతులు, డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి, గుదిమెళ్ల కూర్మనాథస్వామి, త్యాగరాజ సాంస్కృతిక సంఘం సలహాదారు నేతి విశ్వేశ్వరరావు దంపతులు పాల్గొని కళాకారులను అభినందించారు. కార్యక్రమాన్ని అనుగు, హైమ, ఏ భారతీదేవి నిర్వహించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బిడ్లు ఉన్నాయి అంటే భారతి వస్తున్నదా అని అడిగే వార్త. అంత అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి మా కళాశాలలో అద్భుతంగా వాయించారు. శివరాత్రి రోజు త్యాగరాయ మండపంలో వాయించారు. ముందు అన్ని వాయించిన తర్వాత ఒక్కొక్క బిట్టు వాయించి కనుక్కోండి చూద్దాం అంటారు. రమమహేశ్వర గారు అందరికంటే ముందు చెప్తుండే. పాత పాటలు అయితే మా అక్కయ్య కూడా ఏదో ఒకటి చెప్తుండేది, ఆ పాట ఈ పాట నాకు గుర్తుంది, నేను అంత గుర్తుపట్టలేకపోయేదాన్ని. కానీ మాకెవరికి ఛాన్స్ లేకుండా రమమహేశ్వర గారు ముందే చెప్పేస్తూ ఉండేవారు. ఆవిడ పాట మొదలు చివర కాకుండా మధ్యలో బిట్టు వాయించేవారు. ఆ బిట్టు ఎంతసేపే మేము ఆలోచించాము. శ్రీ గౌరీ శ్రీ గౌరీయే చిట్ట చివర బిట్టు అన్నారన్నమాట. ఒక నిమిషం. అది పెద్ద పాట, చెల్లెలి కాపురంలో అమోఘమైనటువంటి పాట. అది మేము ఏ పాట ఎక్కడ అనుకునే లోపు రమామహేశ్వర గారు శ్రీ గౌరీయే అన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.